ఎవరు సాహసించని సమయంలో దృఢమైన నిర్ణయాలతో విద్యుత్ రంగ సంస్కరణకు శ్రీకారం చుట్టాం. దేశానికి మనం ఆదర్శంగా నిలిచాం. ఇంధన రంగం బలోపేతమైతే రాష్ట్రానికి అది ఇంధనం అవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఎప్పుడూ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరూ ఆలోచించని కాలంలో ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్ గురించి ఆలోచన చేసి ఆచరణలోకి తెచ్చాం. సోలార్, విండ్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకొని సాంప్రదాయేతర ఇంధన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. సౌర విద్యుత్ పరిశ్రమ మార్కెట్ పరిణామం 2027 నాటికి దాదాపు 34% పెరుగుతుందని ఒక అంచనా. మారుతున్న ప్రజల అవసరాలు, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా నూతన ఎనర్జీ పాలసీని రూపొందించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్తుకి అద్భుతమైన అవకాశాలున్నాయి. గృహాలు, వాణిజ్య స్థలాలు, కార్యాలయాల్లో సౌర విద్యుత్తును ప్రోత్సహించి రైతులు, ఇతర రంగాల ప్రజలు సోలార్ విద్యుత్ ద్వారా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తుని సంస్థలకు విక్రయించి ఆదాయం పొందే మార్గాన్ని కల్పిస్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తాం. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, బయో ఎనర్జీలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్గా ఈ రాష్ట్రంలో నాంది పలుకుతాం. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వారికి అవసరమైన చేయూతను అందిస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల ధాన్యం సొమ్ముని రైతులకు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో